శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్న దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎవరూ కూడా గోదావరి నది పరిసరాలకు వెళ్లొద్దని, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో గల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. డ్యామ్ సైట్ పైకి చేరుకుని ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని 41 ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్న మిగులు జలాలను పరిశీలించారు. ఎస్ఆర్ఎస్పీలోకి మంగళవారం మధ్యాహ్నం సమయానికి 2.50 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1191.00 అడుగులు కాగా 80.00 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1188 అడుగులు 70.140 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంచుతూ సుమారు 2.60 లక్షల క్యూసెక్ల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామని అన్నారు. ఇందులో వరద కాలువ ద్వారా 15,000 క్యూసెక్లు నీరు వదులుతున్నామని, మిగతా వరద నీరు ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి విడుదలవుతుందని తెలిపారు. అయితే నీటి ప్రవాహాలను అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎక్కడా కూడా ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరైన ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రాజెక్టు అధికారులకు సూచించారు. నీటి విడుదల విషయంలో నిర్లక్ష్యానికి తావిచ్చి అనవసర తప్పిదాలకు పాల్పడితే పరివాహక ప్రాంతాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని అన్నారు. అంతకుముందు ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ సిపిలతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రీరామ్ సాగర్లో కానీ, నిజాం సాగర్లో కానీ, పోచారంలో కానీ ప్రాజెక్టులో నీళ్లు లేవు. మన పంటలు ఎలా పండుతాయో అన్న అనుమానాలతో నుంచే రైతులు తప్పనిసరిగా రైతులతో సహా మేమందరం కూడా ఆఫీసర్స్ కానీ మేము కానీ వాటర్ లేకుండా పెద్ద సమస్యలు అవుతుందని ఆలోచన గత 4 రోజుల నుంచి మన నిజామాబాద్ డిస్టిక్లో అన్ని ప్రాజెక్టు కలకలలాడే విధంగా ఎక్కడ చూసినా వాటర్ కనబడతా ఉంది. నిన్ననే నిజాం సాగర్ విజిట్ చేసి నిజాం సాగర్లో కూడా కేవలం 4 TMs ఉంటే ఇప్పుడు 12 TMs పైన కాబట్టి నిజాం సాగర్ రేపు సాయంత్రం వరకు 16 TMs దాని కెపాసిటీ. అదేవిధంగా మేము కలెక్టర్ గారు, సిపి గారు, మాతో ప్రజాప్రతినిధులు, చైర్మన్లు అందరూ వచ్చారు. శ్రీరామ్ సాగర్ ఇది పెద్ద ప్రాజెక్టు కాబట్టి 90 TMs ప్రాజెక్టు కాబట్టి ఇక్కడ కూడా గత 2 రోజుల నుంచి మనకు వాటర్ ఎక్సెస్ అయింది. 2 లక్షల TMsని వదిలేస్తాం. అంటే మన కెపాసిటీ సరిపోయింది, ఎక్సెస్ అయిన వాటర్ని వదిలేస్తాం. తప్పనిసరిగా వాటర్ గురించి సమస్యలు లేవు. మనం ఇంకొక గ్యాప్ పెట్టుకున్నాం, ఒక 8 TMs గ్యాప్ పెట్టుకొని ఇక్కడ బ్యాక్ వాటర్తో పంటలు కానీ గ్రామాలు కానీ ఎఫెక్ట్ కావద్దన్న పరిస్థితులు పెట్టాం. తప్పనిసరిగా ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడే చెప్తా ఉంటుంది 4 లక్షలు వస్తున్నాయి. 4 లక్షలు వచ్చినా మనకి ఆందోళన లేదు. మనం ఇక్కడ ఎంత వదిలినా 6-7 lakhs వదిలినా ఒక గ్రామానికి ఎఫెక్ట్ కాదు, ఒక వ్యవసాయానికి కూడా తప్పనిసరిగా ఫుల్ అయిపోయింది. అదేవిధంగా పవర్ మనకు అన్నిటికంటే మెయిన్ సమస్య వర్షాలు వస్తే కోల్ వెళ్ళది, పవర్ ప్రాబ్లం వస్తుందని అనుమానం. దానికి అప్పుడు మన టెక్నాలజీ ఇంజనీర్స్ వాళ్ళు వాటర్తో హైడ్రో పవర్ జనరేషన్ చేసుకోవచ్చని ఇచ్చారు. ఇక్కడ 4 యూనిట్లు 36 megawatts వస్తూ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మనం ఎప్పుడన్నా మొత్తం మనం కినాలు వదిలిన దాంట్లో కేవలం 50%లో హైడ్రో వచ్చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా నడిచే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఒక టెక్నాలజీ ఉంటుంది. ఒకవేళ మన కినాలు అవసరం లేకుంటే మళ్ళీ బ్యాక్స్ వాటర్లు వదిలే అవకాశం ఉంది. కాబట్టి
అదే కోలుకి అయితే కోట్ల రూపాయలు అవుతా ఉంది. ఆ పవర్ ఇక్కడ శ్రీరామ్ సాగర్లో ప్రాజెక్టు ఫుల్ అయింది, పవర్ ప్లాంట్ నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఒక విలేజ్లో డ్యామేజ్ కాలేదు, ఒక పంట కాలేదు. నేను అందరిని అభినందిస్తూ ఉన్నాను, అధికారులు ఇంజనీర్లని అందరినీ. చాలా ఇంకా 4 రోజులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మెయింటైన్ చేయాలని మన దగ్గర రామ్మడు కూడా నిండిపోయింది. రామ్మడు పోచారం అన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు అన్ని నిండిపోయినాయి, చెరువులు నిండిపోయాయి. కాబట్టి తప్పనిసరిగా అధికారులు ఎక్కడ కూడా ఏం బాగా లేకుండా చేసినప్పుడు మనం అభినందిస్తాము. థ్యాంక్ యూ.